నమస్కారం ఫ్రెండ్స్. గత 3 రోజుల నుంచి మన 9th క్లాస్లోని 13వ లెసను 17-18 శతాబ్దాలలో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు ఈ లెసన్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఇది అకాడమీ లెవెల్లో నేర్చుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ మహోన్నత విప్లవం పార్ట్ 1, 2, 3 ఈ 3 కూడా ఈ యొక్క అంశం గురించి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 4లో ఉన్నాం. ఈ 4లో సంబంధించి అమెరికా స్వాతంత్రం 1774-1789 ఈ మధ్యకాలంలో జరిగిన విషయాల గురించి చర్చించుకుందాం. ఈ విషయాలన్నీ కూడా టెక్స్ట్ బుక్ అదేవిధంగా అకాడమీ బుక్ ఈ 2 టెక్స్ట్ బుక్స్ నుంచే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్. లెసన్లు చూసినట్లయితే అమెరికా స్వాతంత్రం. ఈ అమెరికా స్వాతంత్రానికి సంబంధించి ఉత్తర అమెరికా తూర్పు తీరంలో ఇంగ్లాండ్ వలసలు, ఇది ప్రధానంగా చూసినట్లయితే వలసలు ఈ ఇంగ్లాండు తూర్పు తీరంలో 13 వలసలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్ని వలసలు ఏర్పాటు చేసుకుందంటే 13 వలసలు. ఇప్పుడు ఈ 13 వలసలు ఏంటి అని మనం ఆలోచిస్తే ఇక్కడ మొట్టమొదటిగా కొలంబస్ ఈ అమెరికాని కనుక్కోవడానికి కారణం ఈయన. ఈ కొలంబస్ గురించి ఫస్ట్ చూద్దాం, తర్వాత వలసలు నేర్చుకుందాం. ఈ కొలంబస్ జినోవా నావికుడు. ఈయన ఏ దేశానికి సంబంధించిన వాడు అంటే జినోవా. ఈయన భూమి గుండ్రంగా ఉందని చెప్పి పశ్చిమంగా ప్రయాణం చేస్తే చైనాని భారతదేశాన్ని చేరొచ్చు అని చెప్పి ఆలోచించి తర్వాత ఆయన ఆలోచనను కార్యరూపం చేయడానికి ఆ యొక్క రాజుగారైన పోర్చుగల్ రాజు 2వ జాన్ను కలిశాడు. ఈ 2వ జాన్ కలిస్తే ఈ విషయాన్ని ఆయన పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల మళ్ళీ ఏం చేశాడంటే ఈ స్పెయిన్ రాణి ఇసబెల్లాని కలిస్తే ఆమె ఆమోదించింది. అందుకనే మనకి టెక్స్ట్ బుక్లో అమెరికాని కొనుక్కున్న దేశం స్పెయిన్ అని ఉంటుంది. ఈయన జినోవా నావికుడైనా కానీ స్పెయిన్ అని ఉండడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఇసబెల్లా రాణి స్పెయిన్ రాకుమార్తె. ఈమె ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం తెలిపిన తర్వాత 1492 సంవత్సరంలో ఆగస్టు నెలలో ఈయన ఎంతమంది నావికులతోనంటే 87 మంది నావికులతో ప్రయాణం మొదలుపెట్టాడు. ఎన్ని ఓడల మీద? 3 ఓడల మీద. ఈయన 1492 ఆగస్టులో ప్రయాణం చేసిన అప్పటి నుంచి ఈయన ఎప్పుడు చేరాడు అంటే అక్టోబర్ 12వ తేదీకి బహమా దీవులు చేరాడు. ఈ బహమా దీవులు ఎక్కడున్నాయంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మధ్యలో ఉన్న ఈ దీవులు. ఈ బహమా దీవులకి చేరి ఆ దీవుల్లో ఒక దీవుని చేరాడు. ఆ చేరిన దీవికి ఏ పేరు పెట్టాడు అంటే సాల్వడార్ అని పేరు పెట్టడం జరిగింది. ఏ పేరు పెట్టాడు అంటే సాల్వడార్. తర్వాత 1493లో మరలా వెనక్కి స్పెయిన్కి వచ్చేసి ఆ స్పెయిన్లో ఏం చెప్పాడంటే నేను భారతదేశాన్ని చేరాను అని చెప్పడం జరిగింది. ఏం చెప్పాడంటే నేను భారతదేశాన్ని చేరాను అని చెప్పాడు. ఇలా ఈయన 3 ప్రయాణాలు చేశాడు. దేనికి? చైనాకి, భారత్కి ప్రయాణం చేసిన 3 సార్లు కూడా బహమస్ దీవులనే చేరడం జరిగింది. అక్కడ బహమస్ దీవులు చేరిన తర్వాత అక్కడ ఒక ఆదిమ జాతి ఉంది. ఆ జాతి వారిని ఇండియన్లు అని పిలిచాడు. ఆ జాతి పేరేటి అని అడుగుతాడు. అప్పుడు ఆ పేరేటంటే కరోబ్. ఈ కరోబ్ అనే ఆదిమ జాతిని ఆయన చూసి వీరే ఇండియన్లు అని చెప్పడం జరిగింది. ఏ ప్రజల్ని ఇండియన్లుగా భావించాడు అంటే కరోబ్. ఈ కరోబ్ అనే ఆదిమ జాతి వారిని ఇండియన్లుగా భావించడం జరిగింది. ఇది కొలంబస్. తర్వాత జాన్ కాబట్. ఈ జాన్ కాబట్ గురించి చూసినట్లయితే ఈయన వెనీషియన్ నావికుడు. ఈయన ఇంగ్లాండ్ పక్షాన బయలుదేరాడు. 1497 సంవత్సరంలో న్యూ ఫౌండ్లాండ్ దీవులు కనుక్కున్నాడు. ఏ దీవులు కనుక్కున్నాడు అంటే న్యూ ఫౌండ్లాండ్ దీవులు కనుక్కున్నాడు. ఇప్పుడు 1497లో కనుక్కున్న తర్వాత 1497లోనే ఇక్కడ హాడ్సన్ బే, ఈ హాడ్సన్ అఖాతంలో చర్మాల వ్యాపారం నెలకొంది. హాడ్సన్ అనే అఖాతంలో 1497లోనే చర్మాల వ్యాపారం అనేది నెలకోవడం జరిగింది. తర్వాత వలసలు. ఈ యొక్క బ్రిటన్ అమెరికాలో 13 వలసలు స్థాపించింది అని మనం చెప్పుకోవడం జరిగింది. ఆ 13 వలసల గురించి ఇప్పుడు చూద్దాం. ఆ 13 వలసలు ఏంటి అంటే వర్జీనియా, జేమ్స్ టౌన్, మెసాచ్యూసెట్స్, మేరీల్యాండ్, పెన్సిల్వేనియా, కనెక్టికట్, న్యూ హ్యాంప్షైర్, జార్జియా, న్యూ నెదర్లాండ్స్,
జర్మన్, సాచ్, ఐరిష్, స్విట్జర్లాండ్. ఇవి ఈ 13 వలసలు కూడా ఈ యొక్క బ్రిటన్ అమెరికాలో స్థాపించిన వలసలు. ఇప్పుడు వర్జీనియా స్థావరం, దీని గురించి చూద్దాం. ఈ వర్జీనియా సంబంధించి సర్ హంఫ్రీ గిల్బర్ట్, ఈ సర్ హంఫ్రీ గిల్బర్ట్ అనే ఆయన మొట్టమొదట ప్రైవేటు పెట్టుబడితో వలసల స్థాపనకు తొలి ప్రయత్నం చేశాడు. ప్రైవేటు పెట్టుబడితో మొట్టమొదట వలసలు స్థాపించడానికి తొలి ప్రయత్నం ఎవరు చేశారు అంటే సర్ హంఫ్రీ గిల్బర్ట్. తర్వాత ఈయన ఏం చేశాడంటే, ఈయన ఓడ ఈ అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది. వలసలు స్థాపించడానికి వెళ్తూ ఉన్న సమయంలో ఈ ఓడ అట్లాంటిక్ సముద్రం మునిగిపోయింది. తర్వాత ఆయన సోదరుడే వాల్టర్ రాలీ, ఆయన వారసుడు అయ్యాడు ఈ వర్జీనియాకి. ఎందుకంటే ఆయన తర్వాత ఈయన వెళ్ళడం జరిగింది వాల్టర్ రాలీ, కాబట్టి ఈయన వారసుడు అయ్యాడు అనమాట. ఇది వర్జీనియా ఏ ప్రాంతం అంటే అమెరికాలోని చినపెక్ దక్షిణ ప్రాంతం. అమెరికాలో చినపెక్ దక్షిణ ప్రాంతాన్ని వర్జీనియా స్థావరం అని పేర్కోవడం జరిగింది. తర్వాత జేమ్స్ టౌన్ స్థావరం. ఈ జేమ్స్ టౌన్ స్థావరం గురించి చూసినట్లయితే ఇది కూడా ఈ వర్జీనియాలోనే ఒక వలస. వర్జీనియాలోనే జేమ్స్ టౌన్ అనేది కూడా ఒక వలస. దీన్ని ఎవరు స్థాపించారు అంటే లండన్ కంపెనీ స్థాపించడం జరిగింది. లండన్ కంపెనీ అమెరికాలో స్థాపించిన వలస పేరేంటి అంటే జేమ్స్ టౌన్ స్థావరం. తర్వాత మెసాచ్యూసెట్స్. ఈ మెసాచ్యూసెట్స్ గురించి చూసినట్లయితే మన పిలిగ్రిమ్ ఫాదర్స్ అంటాం. ఈ పిలిగ్రిమ్ ఫాదర్స్ అని ప్రసిద్ధి పొందారు వీరు. ఇక్కడ ఇంగ్లాండ్లో వీరు ప్యూరిటన్ల బృందం. ఇంగ్లాండ్లో ప్యూరిటన్ల బృందం వీరు. 1620 సంవత్సరంలో మే నెలలో ఫ్లవర్ అనే ఓడలో బయలుదేరారు. 1620లో మే నెలలో ఫ్లవర్ అనే ఓడలో బయలుదేరారు. ఎవరు? పిలిగ్రిమ్ ఫాదర్స్. వీరు ఏ బృందం అంటే ప్యూరిటన్ల బృందం. తర్వాత ఇక్కడ మెసాచ్యూసెట్స్ బ్రే కంపెనీ. ఈ మెసాచ్యూసెట్స్ బ్రే కంపెనీ ఈ రాష్ట్రంలోకి వలసవాసులను పంపడానికి చార్లెస్ నుండి అనుమతి పొందింది. మెసాచ్యూసెట్స్ బ్రే కంపెనీ, ఈ కంపెనీ వలసవాసులు పంపడానికి మెసాచ్యూసెట్స్ ఈ ప్రాంతంలోకి వలసవాసులు పంపడానికి చార్లెస్ 1 దగ్గర నుంచి అనుమతి పొందింది. తర్వాత రెండో జేమ్స్. ఈ రెండో జేమ్స్ గురించి చూసినట్లయితే మెసాచ్యూసెట్స్ చార్టర్ రద్దు చేశాడు. ఈయన మెసాచ్యూసెట్స్ యొక్క చార్టర్ని రద్దు చేశాడు. న్యూ ఇంగ్లాండ్ వలసలు తమ పాలనలోకి తీసుకున్నాడు. అమెరికాలో ఉన్న న్యూ ఇంగ్లాండ్ అనే ప్రాంతంలో వలసలని ఈ యొక్క రెండో జేమ్స్ తన పాలనలోకి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ప్రభుత్వం తరపున గవర్నర్గా ఎవరు నియమించాడంటే అక్కడ న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలో ఎడ్మండ్ ఆండ్రోస్ నియమించడం జరిగింది. ఎడ్మండ్ ఆండ్రోస్ని గవర్నర్గా నియమించడం జరిగింది. ఎవరు నియమించారు అంటే రెండో జేమ్స్ నియమించడం జరిగింది. తర్వాత 1688లో రక్తరహిత విప్లవం జరిగింది. ఎక్కడ? ఇంగ్లాండ్లో. ఈ రక్తరహిత విప్లవం జరిగినప్పుడు ఈ రెండో జేమ్స్ ఏం చేశాడంటే ఇంగ్లాండ్ నుంచి పారిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఇంగ్లాండ్ నుంచి పారిపోయాడో ఈ విషయం తెలిసి అమెరికాలో ఉన్న వలస ప్రజలు ఆండ్రోస్ని వెళ్ళగొట్టారు. ఈ ఆండ్రోస్ని వెళ్ళగొట్టిన తర్వాత ఇక్కడ ఈ యొక్క మెసాచ్యూసెట్స్కి, కనెక్టికట్కి, రో ఐలాండ్కి ఈ 3 ప్రాంతాలకు కూడా స్వాతంత్రం లభించింది. నెక్స్ట్ మేరీల్యాండ్ వలస. ఈ మేరీల్యాండ్ వలస గురించి చూసినట్లయితే బాల్టిమోర్ నాయకత్వంలో 1634లో మేరీల్యాండ్ వలస అనేది స్థాపించబడింది. మేరీల్యాండ్ వలస ఎవరి నాయకత్వంలో స్థాపించబడిందంటే బాల్టిమోర్ నాయకత్వంలో స్థాపించబడింది. ఎప్పుడు అంటే 1634లో. నెక్స్ట్ పెన్సిల్వేనియా వలస. ఈ పెన్సిల్వేనియా వలస అనేది క్వాకర్ మతశాఖ. ఈ క్వాకర్ మతశాఖ నాయకత్వంలో 1681లో స్థాపించబడింది. పెన్సిల్వేనియా వలస క్వాకర్ మతశాఖ నాయకత్వంలో 1681లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ కనెక్టికట్ వలస. ఈ కనెక్టికట్ వలస అనేది మెసాచ్యూసెట్స్ నుండి వచ్చిన ప్రజలే కనెక్టికట్ వలసగా పేరు పొందారు. ఈ కనెక్టికట్ వలస ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ ప్రాంతం వారు, ఈ యొక్క వలస వారు అంటే మెసాచ్యూసెట్స్ ప్రాంతం నుంచి రావడం జరిగింది. అదేవిధంగా
న్యూ హ్యాంప్షైర్ వలస. ఈ న్యూ హ్యాంప్షైర్ వలస అనేవారు వీరు బోస్టన్ నుండి వచ్చిన ప్రజలనే న్యూ హ్యాంప్షైర్ వలసగా పేర్కోవడం జరిగింది. బోస్టన్ నుండి వచ్చిన వలసను న్యూ హ్యాంప్షైర్ వలసగా పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ జార్జియా వలస. ఈ జార్జియా వలస అనేది 1733 జేమ్స్ ఓగ్లీ థోర్స్ చే ఈ వలస అనేది ఏర్పడింది. జేమ్స్ ఓగ్లీ థోర్స్ ఈయన చేత జార్జియా వలస అనేది ఏర్పడింది. తర్వాత న్యూ నెదర్లాండ్స్ వలస. ఈ న్యూ నెదర్లాండ్స్ వలస 1623లో డచ్ కంపెనీ ఏర్పాటు చేసింది. న్యూ నెదర్లాండ్స్ వలసను 1623లో డచ్ కంపెనీ ఏర్పాటు చేసింది. అదే ఆ న్యూ నెదర్లాండ్ వలసనే మనం ఏమంటున్నాం అంటే ప్రస్తుతం న్యూయార్క్ అని పిలుస్తున్నాం. ఏమంటున్నాం? న్యూయార్క్ అంటున్నాం. తర్వాత ఈ న్యూ నెదర్లాండ్ వలసను ఈ ఆంగ్లేయులు వశపరుచుకోవడం జరిగింది. ఆంగ్లేయులు వశపరుచుకున్నారు. తర్వాత జర్మన్లు. ఈ జర్మన్లు యుద్ధ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి వచ్చారు. యుద్ధ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి అమెరికాకి వలస రావడం జరిగింది. తర్వాత సాచ్, ఐరిష్, స్విట్జర్లాండ్ వీరేమో దారిద్ర్య రేఖ పరిస్థితుల నుంచి వలస రావడం జరిగింది. ఏ ప్రాంతం వారు అంటే సాచ్, ఐరిష్, స్విట్జర్లాండ్ ఈ ప్రాంతం వారు దారిద్ర్యం నుంచి తప్పించుకోవడానికి వలసలుగా రావడం జరిగింది. తర్వాత కాలంలో ఈ జర్మన్లు, సాచ్లు, ఐరిష్, స్విట్జర్లాండ్ ఈ 4 వలసలు కూడా కలిసిపోవడం జరిగింది. ఇప్పుడు వలస ప్రాంతాలు. ఈ వలస ప్రాంతాల గురించి చూసినట్లయితే ఫ్రాన్స్ వలసలు. ఇందులో ఇంగ్లాండ్ వలసలు చూసాం. ఇప్పుడు ఫ్రాన్స్ వలసలు చూసినట్లయితే ఈ ఫ్రాన్స్ వలసలు కెనడా, మిసిసిపి ఈ 2 ప్రాంతాలు కూడా ఫ్రాన్స్ వలసలుగా ఉన్నాయి. తర్వాత ఇదే ఫ్రాన్స్కి ఇంగ్లాండ్కి జరిగిన యుద్ధాలు ఏంటి అంటే విలియం రాజు యుద్ధాలు ఎవరికి జరిగాయి అంటే ఇంగ్లాండ్కి, ఫ్రాన్స్కి జరిగాయి. విలియం రాజు యుద్ధాలు ఎవరికి మధ్య జరిగాయి అంటే ఇంగ్లాండ్కి, ఫ్రాన్స్కి. ఇది యూట్రే సంధితో ముగిసింది. ఈ విలియం రాజు యుద్ధాలు అనేవి యూట్రే సంధితో ముగిసింది. ఇక్కడ గెలుపొందింది ఎవరు ఈ యుద్ధంలో? విలియం రాజు యుద్ధాల్లో ఎవరు గెలుపొందారు అంటే ఇంగ్లాండ్ గెలుపొందింది. ఇంగ్లాండ్ గెలిచిన తర్వాత ఫ్రాన్స్ నుంచి న్యూ ఫౌండ్లాండ్, ఆర్ట్స్ నాగాతాన్ని, నావస్కోషియాలు ఈ 3 ప్రాంతాలను కూడా ఇంగ్లాండ్కి, ఫ్రాన్స్ ఇచ్చేయడం జరిగింది. విలియం రాజు యుద్ధంలో ఈ యొక్క ఫ్రాన్స్ ఓడిపోయిన తర్వాత ఇంగ్లాండ్కి న్యూ ఫౌండ్లాండ్ని, హాడ్సన్ బేని, నావస్కోషియాల్ని ఈ ప్రాంతాలను ఇవ్వడం జరిగింది. తర్వాత ఆస్ట్రియా వారసత్వ యుద్ధాలు. ఈ ఆస్ట్రియా వారసత్వ యుద్ధాలు చూసినట్లయితే 1745 నుంచి 48 వరకు జరిగాయి. ఆస్ట్రియా వారసత్వ యుద్ధాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయి అంటే 1745 నుంచి 1748 వరకు జరిగాయి. ఇవి కూడా ఇంగ్లాండ్కి, ఫ్రాన్స్కి మధ్య జరిగాయి. అమెరికాలో ఆ వలస ప్రాంతాలు అన్నమాట ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఇంగ్లాండ్ వలసలు, ఫ్రాన్స్ వలసలు వీటి మధ్య జరిగాయి. ఐరోపాలోని ఐలా షాపిల్ సంధితో ఆస్ట్రియా వారసత్వం ముగిసింది. ఐరోపాలో ఐలా షాపిల్ సంధితో ఐరోపాలో వారసత్వ యుద్ధం ముగిసింది. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అక్కడ ముగిసినా కానీ ఈ వలసల్లో మాత్రం యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంది. వలసల్లో యుద్ధం ఇది కొనసాగింది. తర్వాత 1756 యుద్ధం. ఈ 1756 యుద్ధం కూడా ఫ్రాన్స్కి ఇంగ్లాండ్కి మధ్య జరిగింది. ఇప్పుడు ఇంగ్లాండ్ చూసినట్లయితే ఇందులో యుద్ధ బాధ్యత విలియం పిట్ తీసుకున్నాడు. 1756 యుద్ధంలో యుద్ధ బాధ్యత ఎవరు తీసుకున్నారంటే ఇంగ్లాండ్ తరపున విలియం పిట్. ఇక్కడ సైన్యాధికారి ఎవరంటే జిల్ఫ్. ఇంగ్లాండ్ సైన్యాధికారి జిల్ఫ్. యుద్ధ బాధ్యత తీసుకుందే విలియం పిట్. తర్వాత ఫ్రాన్స్. ఈ ఫ్రాన్స్ సైన్యాధికారి మాత్రం మౌంట్ కామ్. ఫ్రాన్స్ సైన్యాధికారి ఎవరంటే మౌంట్ కామ్. ఈ ఫలితం ఏంటి అంటే ఇందులో కూడా ఫ్రాన్స్ ఓడిపోవడం జరిగింది. యాజ్ యూజువల్గా ఇంగ్లాండ్ అనేది విజయం సాధించింది. తర్వాత ఈ క్యూబెక్, మాంట్రియల్ ప్రాంతాలను బ్రిటన్కి ఈ ఫ్రాన్స్ ఇవ్వడం జరిగింది. 1756 యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఫ్రాన్స్ బ్రిటన్కి క్యూబెక్, మాంట్రియల్ ప్రాంతాలు ఇవ్వడం జరిగింది. తర్వాత వలసల ప్రాధాన్యం. ఈ వలసల ప్రాధాన్యం గురించి చూసినట్లయితే ఇక్కడ ఉత్తర ప్రాంతంలో ఉన్న వలసలన్నీ కూడా పారిశ్రామిక సమాజంగా ఏర్పడ్డాయి. దక్షిణ ప్రాంతంలో ఉన్న వలసలన్నీ కూడా వ్యవసాయ సమాజాలుగా ఏర్పడ్డాయి. మధ్య ప్రాంతంలో ఉన్న వలసలన్నీ కూడా మిశ్రమ వ్యవస్థలుగా రూపొందాయి. ఈ వలసల ప్రాధాన్యం ఎలా అంటే ఉత్తర ప్రాంతంలో ఉన్న వలసలన్నీ కూడా పారిశ్రామిక సమాజాలుగాను,
దక్షిణ ప్రాంతంలో ఉన్న వలసలన్నీ కూడా వ్యవసాయ సమాజాలుగాను, మధ్య ప్రాంత వలసలన్నీ కూడా మిశ్రమ వ్యవస్థలుగా రూపొందడం జరిగింది. ఇక్కడ తర్వాత వాణిజ్యవాదం. ఈ వాణిజ్యవాదం ఏమంటామంటే మార్కంటలిజం అంటారు. ఈ మార్కంటలిజం అంటే ఏంటి అంటే మాతృదేశ అభివృద్ధికి వలసలు ఆర్థిక సంపద తోడ్పడాలి. దీనిని మార్కంటలిజం అంటాం. అంటే ఇక్కడ మాతృదేశం ఏది అంటే ఇంగ్లాండ్. అంటే ఇంగ్లాండ్ డెవలప్మెంట్ గురించి వలసల్లో ఉన్న ఆర్థిక సంపద తోడ్పడాలి అని చెప్పేసి ఈ వాణిజ్యవాదాన్ని ఇంగ్లాండ్ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు అనే నినాదాన్ని వలసవాదులందరూ కూడా లేవదీశారు ఇక్కడ. అంటే ప్రాతినిధ్యం లేకుండా పన్ను ఎలా కడతామని చెప్పేసి ఇక్కడ వలసవాదులు అందరూ కూడా నినాదాలు లేవదీయడం జరిగింది. ఈ అడ్మిరాల్టీ కోర్టుల గురించి చూసినట్లయితే అక్రమ వ్యాపారం అరికట్టే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రధాని గ్రెన్విల్ చేత ఏర్పడిన కోర్టులనే అడ్మిరాల్టీ కోర్టులు అంటారు. ఈ అడ్మిరాల్టీ కోర్టులు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే అక్రమ వ్యాపారాన్ని అరికట్టడం గురించి. అడ్మిరాల్టీ కోర్టులను అక్రమ వ్యాపారం అరికట్టడం గురించి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అడ్మిరాల్టీ కోర్టులు ఏర్పాటు చేసిన బ్రిటిష్ ప్రధాని ఎవరు అంటే గ్రెన్విల్. నెక్స్ట్ మొలాసిస్ చట్టం. ఈ మొలాసిస్పై దిగుమతి సుంకం తగ్గించడానికి మొలాసిస్ చట్టాన్ని రూపొందించారు. తర్వాత 1764లో పంచదార చట్టాన్ని, 1765లో స్టాంపుల చట్టాన్ని, 1766లో డిక్లరేషన్ చట్టాన్ని కూడా బ్రిటిష్ వారు రూపొందించారు. 1764 పంచదార చట్టము, 1765 స్టాంపుల చట్టము, 1766 డిక్లరేషన్ చట్టం రూపొందించారు. ఇప్పుడు 1765 స్టాంపుల చట్టం, దీని గురించి మనం చూసినట్లయితే ఈ స్టాంపుల చట్టానికి వ్యతిరేకంగా వర్జీనియా రాష్ట్రంలో తిరుగుబాటు అనేది మొట్టమొదటి స్టార్ట్ అయింది. స్టాంపుల చట్టానికి వ్యతిరేకంగా ఏ రాష్ట్రంలో మొట్టమొదటి తిరుగుబాటు మొదలైంది అంటే వర్జీనియా రాష్ట్రంలో మొదలైంది. తర్వాత వ్యతిరేక ఉద్యమాన్ని మెసాచ్యూసెట్స్లో అంటే వర్జీనియా రాష్ట్రంలో మొదలైంది. ఈ స్టాంపుల చట్టానికి వ్యతిరేక ఉద్యమాన్ని మెసాచ్యూసెట్స్ ఈ ప్రాంతంలో ఎవరు నిర్వహించారు అంటే జేమ్స్ ఓటిస్, శామ్యూల్ ఆడమ్స్లు వీళ్ళిద్దరూ నిర్వహించడం జరిగింది. స్టాంపుల చట్ట వ్యతిరేక ఉద్యమాన్ని జేమ్స్ ఓటిస్, శామ్యూల్ ఆడమ్స్లు నిర్వహించడం జరిగింది. తర్వాత ఇక్కడే ఈ వలసవాదుల్లోనే స్వేచ్ఛాపుత్రుల సమాజం అని చెప్పేసి తీవ్రవాదులు స్థాపించారు దీన్ని. వీళ్ళు బ్రిటిష్ వారి దృష్టిలో అయితే తీవ్రవాదులు, కానీ అమెరికా దృష్టిలో అయితే, అమెరికా వలస దృష్టిలో అయితే జాతీయవాదులు వీళ్ళు. అంటే అతివాదులుగా మనం పేర్కోవచ్చు. స్వేచ్ఛాపుత్రుల సమాజం. ఈ స్వేచ్ఛాపుత్రుల సమాజాన్ని అమెరికా వలసల్లో ఎవరు స్థాపించారు అంటే తీవ్రవాదులు స్థాపించడం జరిగింది. తర్వాత వ్యతిరేక మహాసభలు. ఈ యొక్క స్టాంపుల చట్టానికి వ్యతిరేకంగా జరిగిన మహాసభలు అక్టోబర్లో న్యూయార్క్లో మహాసభ ఏర్పాటు చేశారు. అక్టోబర్లో న్యూయార్క్లో మహాసభ అనేది ఏర్పాటు చేశారు. 9 వలస రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఎన్ని వలస రాష్ట్రాలు పాల్గొన్నాయి ఈ స్టాంపుల వ్యతిరేక చట్టంలో అంటే 9 వలసలు పాల్గొనడం జరిగింది. వలస చట్ట సభల ఆమోదం లేకుండా పన్నులు విధించడం చట్ట వ్యతిరేక చర్యని తీర్మానం చేశారు. ఇక్కడ ఈ స్టాంపు వ్యతిరేక చట్టంలో ఈ స్టాంపు వ్యతిరేక మహాసభ, ఈ సభలో వలస చట్టసభల ఆమోదం లేకుండా పన్ను విధించడం అనేది చట్ట వ్యతిరేక చర్య అని తీర్మానించడం జరిగింది. 1766లో స్టాంపు చట్టం రద్దు చేయబడింది. ఈ రద్దు చేసిన ప్రధాని ఎవరు అంటే రాకింగ్హామ్. అన్ని పన్నులు రద్దు చేసినా కానీ తేయాకు మీద పన్ను విధించడానికి కారణం ఎవరు అంటే 3వ జార్జి. ఈయన ఏం పేర్కొన్నాడంటే అన్ని పన్నులు రద్దు చేసినా కానీ ఏదో ఒక దాని మీద పన్ను మాత్రం కంపల్సరీ ఉంచండి అని చెప్పేసి కోరినప్పుడు తేయాకు మీద పన్ను రద్దు చేయకుండా ఉంచడం జరిగింది. ఈ యొక్క తేయాకు మీద పన్ను కొనసాగించడానికి కారణం ఎవరు అంటే ఏ రాజు అంటే 3వ జార్జి. నెక్స్ట్ 1766 డిక్లరేషన్ చట్టం. ఈ 1766 డిక్లరేషన్ చట్టం గురించి చూసినట్లయితే వలస రాష్ట్రాలు బ్రిటిష్ పార్లమెంటుకు చక్రవర్తికి తలంచి ఉండాల్సిందే అని తీర్మానించడం జరిగింది. ఈ 1766 డిక్లరేషన్ చట్టం ఏం పేర్కొంటుంది అంటే వలస రాష్ట్రాలు అనేవి బ్రిటిష్ చక్రవర్తికి, బ్రిటన్ పార్లమెంటుకి తలంచి ఉండాల్సిందే అని తీర్మానించడం జరిగింది. ఇక్కడ ఈ డిక్లరేషన్ చట్టం ప్రధానమంత్రి ఎవరంటే విలియం పిట్. తర్వాత మొత్తం ఇంగ్లాండ్ సైనిక వ్యయంలో 3వ వంతు అమెరికా భరించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇక్కడ మొత్తం ఇంగ్లాండ్కి ఎంత
సైనిక వ్యయం అయితే అవుతుందో ఆ సైనిక వ్యయంలో 3/4 అమెరికా భరించాలి అని చెప్పి ఇక్కడ తీర్మానించడం జరిగింది. అదే కాలంలో ఏర్పడిన విద్యా కేంద్రాల గురించి మనం ఆలోచిస్తే ఆ విద్యా కేంద్రాలు ఏంటి అని మనం చూస్తే ఇక్కడ 1636లో హార్వర్డ్ యూనివర్సిటీ 1636లో హార్వర్డ్ యూనివర్సిటీ స్థాపించారు. 1693లో విలియం అండ్ మేరీ కళాశాల ఏర్పాటైంది. ఈ అమెరికాలోని 1693లో విలియం అండ్ మేరీ కళాశాల. నెక్స్ట్ 1740-70 ఈ కాలం మధ్య చాలా కళాశాలలు ఏర్పడ్డాయి. అవి ఏంటంటే ప్రిన్స్టన్, పెన్సిల్వేనియా, బ్రౌన్, రట్గర్స్, డార్మట్ కళాశాలలు ఏర్పడ్డాయి. ఇక ఈ పెన్సిల్వేనియా గురించి చూసినట్లయితే ఈ పెన్సిల్వేనియాలోని ఒక న్యాయవాది ఉన్నాడు. ఆయన ఎవరు అంటే జాన్ డికెన్సన్. ఈ పెన్సిల్వేనియాలో ఒక న్యాయవాది, ఆయన పేరు జాన్ డికెన్సన్. ఈయన ఏమన్నాడంటే బ్రిటిష్ పార్లమెంటుకు వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం ఉంది, కానీ పన్ను విధించే అధికారం లేదు అని వాదించాడు. ఈ జాన్ డికెన్సన్ అనే ఆయన బ్రిటిష్ పార్లమెంటుకు వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం ఉంది కానీ పన్ను విధించే అధికారం లేదు అని వాదించడం జరిగింది. తర్వాత బోస్టన్ హత్యాకాండ. ఈ బోస్టన్ హత్యాకాండ గురించి చూసినట్లయితే ఇది 1770లో జరిగింది. ఈ బోస్టన్ హత్యాకాండ ఎప్పుడు జరిగిందంటే 1770లో జరిగింది. బోస్టన్లో దొంగ రవాణా అనేది ఎక్కువ జరుగుతూ ఉండేది. దీన్ని అరికట్టడానికి 2 సైనిక రెజిమెంట్లు ఏర్పాటు చేశారు బ్రిటిష్ సైన్యం వారు. ఈ దొంగ రవాణా అరికట్టడానికి 2 సైనిక రెజిమెంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సైనిక రెజిమెంట్ల మీద వీరు స్వేచ్ఛాపుత్రులు అంటే తీవ్రవాదులను పేర్కొంటున్నాం. ఈ తీవ్రవాదులు ఏం చేసినట్టు రాళ్ళు రువ్వారు. ఆ రాళ్ళు రువ్వినప్పుడు ఈ సైన్యం ఏం చేసిందంటే కాల్పులు జరిపింది. వారి మీద కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో 4 పౌరులు మరణించారు. ఈ 4 పౌరులు మరణించిన దీనినే బోస్టన్ హత్యాకాండగా పేరు పెట్టడం జరిగింది. తర్వాత బోస్టన్ టీ పార్టీ. ఈ బోస్టన్ టీ పార్టీ చూసినట్లయితే 1773లో జరిగింది డిసెంబర్ నెలలో. బోస్టన్ టీ పార్టీ ఏ నెలలో జరిగిందంటే డిసెంబర్ నెలలో 1773లో జరిగింది. తేయాకు తక్కువ ధరకు అమ్మడానికి బ్రిటిష్ నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకుంది. పౌనుకు 3 పెన్నీలు దిగుమతి సుంకం విధించింది. ఒక పౌనుకి 3 పెన్నీలు దిగుమతి సుంకం విధించింది. అయినా కానీ ఈ వలసవాదులు హాలిని నుండి దొంగ రవాణా ద్వారా తేయాకుని రప్పించుకుని వాడుతూ ఉండేవారు. ఎందుకని వీరికి పన్ను కట్టడం ఇష్టం లేక యొక్క పౌనుకు 3 పెన్నీలు దిగుమతి సుంకం విధిస్తే ఇది చాలా తక్కువ. వీరు ఇక్కడ హాలిని నుండి దిగుమతి చేసుకునే తేయ కంటే ఇది చాలా తక్కువ. అయినా కానీ వీరు దీన్ని తీసుకోలేదు. ఎందుకంటే బ్రిటన్ పార్లమెంట్కి బ్రిటిష్ ప్రభుత్వానికి పన్ను కట్టడం ఇష్టం లేక వలసవాదుల హాలిని నుంచి దొంగ రవాణా ద్వారా తేయాకుని రప్పించుకుని వాడుతూ ఉండేవారు. ప్రాంతాలు చూసినట్లయితే ఈ బోస్టన్ టీ పార్టీ సమయంలో ఈ బ్రిటిష్ వారందరూ కూడా ఈ నౌకల ద్వారా ఈ తేయాకును పంపడం జరిగింది. ఇక్కడ చార్లెస్టన్ రేవు తేయాకు నిల్వలు గిడ్డంగులు తడపడం వల్ల ఇక్కడ తేయాకు అంతా కూడా పాడైపోయింది. ఈ రేవులో దిగిన తేయాకు వీరేం చేశారంటే వలసవాదులు అందరూ కూడా ఈ నిల్వల గిడ్డంగులను తడిపేయడం వల్ల తేయాకు ఇక్కడ పాడైపోయింది. తర్వాత ఈ న్యూయార్క్ ప్రాంతంలో తేయాకు తెస్తున్న ఓడ తుఫాన్కి కొట్టుకుపోయింది. తర్వాత ఈ బోస్టన్ ప్రాంతంలో మాత్రం అప్పుడు గవర్నర్ ఎవరంటే బోస్టన్ టీ పార్టీ సమయంలో గవర్నర్ ఎవరు అంటే హచిన్సన్. ఈ హచిన్సన్ అనే ఆయన కాలంలో ఆయన ఏం పట్టుబట్టాడంటే కంపల్సరిగా తేయాకు బాక్సులని మీరు దింపాలి అని చెప్పి పట్టుబట్టడం జరిగింది. అప్పుడు ఈ ఆందోళనకారులు ఏం చేశారంటే రెడ్ ఇండియన్ల వేషంలో తేయాకు పెట్టెలన్నీ కూడా సముద్రంలో పారవేయడం జరిగింది. రెడ్ ఇండియన్ల వేషం ధరించుకుని తేయాకు పెట్టెలన్నీ కూడా సముద్రంలో పారవేయడం జరిగింది. తర్వాత ఈ హచిన్సన్ తర్వాత కాలంలో గవర్నర్కి ఎవరు వచ్చారు అంటే జనరల్ గేజ్ సేనాని నియమించడం జరిగింది. హచిన్సన్ ఈయన తర్వాత ఎవరు గవర్నర్గా నియమితులు అయ్యారంటే జనరల్ గేజ్ సేనాని నియామకం జరిగింది. మొదటి కాంటినెంటల్ సమావేశం 1774 సెప్టెంబర్ 5 జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఫిలడెల్ఫియాలో జరిగింది.
ఎక్కడ జరిగిందంటే ఫిలడెల్ఫియాలో జరిగింది. ఇక్కడ పాల్గొన్న ప్రతినిధులు ఎంతమంది, ఈ యొక్క మొదటి కాంటినెంటల్ సమావేశంలో ఎంతమంది ప్రతినిధులు పాల్గొన్నారు అంటే 56 మంది ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఇందులో తీవ్రవాదులు కూడా పాల్గొన్నారు, అంటే జాతీయవాదులు అన్నమాట. వలసవాదుల ప్రకారం జాతీయవాదులు వారు కూడా పాల్గొన్నారు. ఎవరు పాల్గొన్నారు అంటే ఆ కోవలో శామ్ ఆడమ్స్, జాన్ ఆడమ్స్, ప్యాట్రిక్ హెన్రీ. శామ్ ఆడమ్స్, జాన్ ఆడమ్స్, ప్యాట్రిక్ హెన్రీ వీరు తీవ్రవాదులుగా పాల్గొనడం జరిగింది. తర్వాత మితవాదులు, ఈ మితవాదులు ముఖ్యమైన వాడు జాన్ డికెన్సన్. ఈయన మితవాదుల్లో ముఖ్యమైన వాడు. తర్వాత కాంకర్డ్ పట్టణం. ఈ కాంకర్డ్ పట్టణం గురించి చూసినట్లయితే ఆయుధ సామాగ్రి తయారు చేసే కర్మాగారం ఏర్పాటైంది. ఈ కాంకర్డ్ పట్టణంలో ఆయుధ సామాగ్రి తయారు చేసే కర్మాగారం అనేది ఏర్పడింది. ఎప్పుడైతే ఈ కర్మాగారం ఏర్పడిందో దీనిని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క హచిన్సన్ తర్వాత గవర్నర్గా నియమించబడిన జనరల్ గేజ్ బాస్టన్ నుండి బయలుదేరాడు. లెక్సింగ్టన్లో వలసకారుల మీద కాల్పులు జరిపాడు. కాంకర్డ్ పట్టణానికి వస్తూ మార్గ మధ్యలో లెక్సింగ్టన్ అనే ప్రాంతం ఉంది. ఆ వచ్చే ప్రాంతంలో వీరి మీద కాల్పులు జరపడం జరిగింది. ఈ కాల్పులు జరిపిన తర్వాత కాంకర్డ్లో ప్రవేశించి అక్కడ ఉన్న మందుగుండు సామాగ్రి అంతా కూడా ధ్వంసం చేసేసి తిరుగు ప్రయాణమై వస్తూ ఉన్న సమయంలో అక్కడ బాస్టన్ చేరేటప్పటికి న్యూ ఇంగ్లాండ్ సైన్యం ఈ సైన్యాన్ని చుట్టుముట్టింది. అమెరికాలో న్యూ ఇంగ్లాండ్ సైన్యం ఈ సైన్యాన్ని చుట్టుముట్టింది. ఇక్కడ చుట్టుముట్టిన తర్వాత 1775 మే 10న ఫిలడెల్ఫియా రెండవ మహాసభ జరిగింది. ఎప్పుడు జరిగింది ఫిలడెల్ఫియా రెండవ మహాసభ అంటే 1775 మే 10న జరిగింది. ఇక్కడ అమెరికా సైన్యాల చేత బంకర్ హిల్స్ అనే ప్రాంతం స్వాధీనం చేసుకోబడింది. ఈ ప్రాంతంలో అమెరికా సైన్యాలు ఏం చేసినంటే బంకర్ హిల్స్ అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి. బ్రిటిష్ సేనాని హూప్ 3వ వంతు సైన్యం నష్టపోయాడు. బ్రిటిష్ కొన్న సైన్యంలో 3వ వంతు సైన్యం హోప్ అనే ఆయన నష్టపోవడం జరిగింది. ఈయన బ్రిటిష్ సేనాని. తర్వాత 1774 వలస రాష్ట్ర ప్రతినిధి సమావేశం. 1774 వలస రాష్ట్ర ప్రతినిధుల సమావేశం. దీని గురించి చూసినట్లయితే ఇది కూడా ఫిలడెల్ఫియాలోనే జరిగింది 1774లో. ఈ ఫిలడెల్ఫియా సమావేశం చూసినట్లయితే 1776 జూలై 4న 3వ కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేయబడింది. 1776 జూలై 4న 3వ కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ జూలై 4 అమెరికా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ జూలై 4 నుంచి అమెరికా స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ థామస్ పెయిన్ అనే ఆయన ఇంగ్లాండ్ నుండి అమెరికాకు వలస వచ్చాడు. ఆ వలస వచ్చి కామన్ సెన్స్ అనే కరపత్రాన్ని ప్రచురించాడు. థామస్ పెయిన్ అనే ఆయన కామన్ సెన్స్ అనే కరపత్రాన్ని ప్రచురించాడు. ఇందులో వలసకారులు తమను తాము చక్కగా పాలించుకోగలరు, నిరంకుశ పాలన నుండి బయటపడడానికి వలస పౌరులకు సువర్ణ అవకాశం వచ్చింది అని పేర్కొన్నాడు. థామస్ పెయిన్ తన కామన్ సెన్స్ అనే కరపత్రంలో ఏం పేర్కొన్నాడంటే వలసకారులు తమను తాము చక్కగా పాలించుకోగలరు, నిరంకుశ పాలన నుండి బయటపడడానికి వలస పౌరులకు సువర్ణ అవకాశం వచ్చింది అని పేర్కొన్నాడు. ఇక్కడ 1,20,000 ప్రతులు ఈ యొక్క కామన్ సెన్స్ అనే కరపత్రం అమ్ముడుపోయింది. ఎన్ని ప్రతులు అమ్ముడుపోయింది అంటే 1,20,000 ప్రతులు అమ్ముడుపోయింది. థామస్ జెఫర్సన్ను స్వతంత్ర ప్రకటన రూపొందించమని చెప్పి ఈయనకు అప్పచెప్పారు. ఆయన స్వతంత్ర ప్రకటన రూపొందించిన తర్వాత ఈ ప్రకటనను ఆమోదించడం జరిగింది. ఈయన ప్రయత్నంతో రాష్ట్రాల సమాఖ్య ప్రభుత్వాల మధ్య అధికార విభజన జరిగింది. ఈ థామస్ జెఫర్సన్ ప్రయత్నంతో రాష్ట్రాల సమాఖ్య ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరిగింది. ఈ ప్రకటన మానవులందరూ సమానంగా సృష్టింపబడ్డారు అని పేర్కొంది. థామస్ జెఫర్సన్ ప్రకటన మానవులందరూ సమానంగా సృష్టించబడ్డారు అని పేర్కొంది. 1789 USA గణతంత్ర రాజ్యాంగం ఆమోదించింది. ఎప్పుడు ఆమోదించింది అంటే 1789లో USA గణతంత్ర రాజ్యాంగం ఆమోదించింది. నెక్స్ట్ ఈ ఫిలడెల్ఫియా సమావేశంలో పాల్గొని రాష్ట్రం ఏది అని అడిగితే అది జార్జియా.
ఫిలడెల్ఫియా సమావేశంలో పాల్గొని రాష్ట్రం జార్జియా ఈ వలసలకు ముందున్న అధికారాలు పునరుద్ధరించమని రాజు 3వ జార్జికి విన్నవించారు. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే వలసలకు ముందున్న అధికారాలు పునరుద్ధరించమని రాజు 3వ జార్జికి ఈ వలసవాదులందరూ కూడా విన్నవిస్తే ఆయన నెగిటివ్గా తీసుకుని రాజు దీనిని తిరుగుబాటుగా పరిగణించి ఏం చేశాడంటే 1775 ఏప్రిల్లో యుద్ధం ప్రకటించాడు. 1775 ఏప్రిల్లో యుద్ధం ప్రకటించడం జరిగింది. తర్వాత అక్టోబర్ 1781 అక్టోబర్లో యుద్ధంలో అమెరికా విజయం సాధించింది. 1781లో అక్టోబర్లో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అమెరికా అనేది విజయం సాధించింది. ఇక్కడ ఈ యొక్క యుద్ధంలో అమెరికాకి ఎవరు సహాయపడ్డారు అంటే ఫ్రాన్స్ సహాయం చేసింది. ఈ యుద్ధంలో అమెరికాకు ఫ్రాన్స్ అనేది సహాయం చేసిన దానికి ప్రతిఫలంగా సెనెగల్ను టొబాగోలను తీసుకుంది. ఫ్రాన్సు సెనెగల్ టొబాగో ఈ ప్రాంతాలను తీసుకుంది. స్పెయిన్ కూడా సహాయం చేసి అదేం చేసిందంటే మైనార్కా ఫ్లారిడా ఈ ప్రాంతాలు పొందింది. స్పెయిన్ మైనార్కా ఫ్లారిడా ప్రాంతాలు పొందింది. తర్వాత 1783 ప్యారిస్ ఒప్పందంపై సంతకంతో అమెరికా స్వాతంత్ర యుద్ధం ముగిసింది. అమెరికా స్వాతంత్ర యుద్ధం ఎప్పుడు ముగిసింది, ఏ సంధితో ముగిసిందంటే 1783 పారిస్ ఒప్పందం. 1783 పారిస్ ఒప్పందంపై సంతకంతో అమెరికా స్వాతంత్ర యుద్ధం అనేది ముగిసింది. ఇక్కడ అమెరికా పక్షాన్ని పాల్గొన్నవారు ఎవరు అంటే ఈ యొక్క పారిస్ ఒప్పందంలో అమెరికా పక్షాన్ని ఎవరు పాల్గొన్నారు అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్, జాన్ ఆడమ్స్, జాన్ కే వీరు పాల్గొనడం జరిగింది. అప్పుడు అమెరికాకి సరిహద్దులు నిర్ణయించారు. ఆ అమెరికా సరిహద్దులు ఏంటి అంటే ఉత్తరాన కెనడా ప్రాంతం, ఈ ఉత్తరాన కెనడా ప్రాంతం, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రము, దక్షిణాన ఫ్లోరిడా, పశ్చిమాన మిసిసిపి ప్రాంతం. ఈ ప్రాంతాలన్నీ కూడా అమెరికాకు సరిహద్దులుగా ఏర్పడడం జరిగింది. ఈ యొక్క పారిస్ ఒప్పందం ప్రకారం 13 వలస రాష్ట్రాలు కూడా స్వాతంత్రాన్ని పొందాయి. దీనిని బ్రిటన్ అనేది గుర్తించడం జరిగింది. అంటే 13 రాష్ట్రాలకి కూడా బ్రిటన్ అనేది స్వాతంత్రాన్ని ఇచ్చింది. తొలి ప్రజారాజ్యం వెలసిన ఖండంగా అమెరికా వెలుగొందింది. తొలి ప్రజారాజ్యం ఏర్పడిన ఖండం ఇది అంటే అమెరికా. ప్రజా సార్వభౌమత్వం, జాతీయ ప్రభుత్వ సిద్ధాంతాలు ప్రపంచానికి చాటింది. ఈ అమెరికా అనేది ప్రజా సార్వభౌమత్వం, జాతీయ ప్రభుత్వ సిద్ధాంతాలు ప్రపంచానికి చాటింది అమెరికా. నెక్స్ట్ ఫ్రెంచి విప్లవానికి కూడా ఉద్దీపనిచ్చింది. నెక్స్ట్ యుఎస్ఏ స్వాతంత్రం. దీనికి సంబంధించి ఈ స్వాతంత్రం పొందిన తర్వాత అమెరికా గుర్తుగా కొలంబియా చిహ్నాన్ని పొందింది. తర్వాత ఈ కొలంబియా చిహ్నానికి బదులుగా స్వేచ్ఛా స్తూపాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీన్నే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అని అంటాం. దీనిని ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని ఫ్రాన్స్ అనేది ఈ యొక్క అమెరికాకి గిఫ్ట్కి ఇవ్వడం జరిగింది. జొనాథన్ మ్యాహ్యూ ఈయన ఏం పేర్కొన్నాడంటే అన్యాయ పాలన ధిక్కరించడం, తిరుగుబాటు చేయడం ప్రజల హక్కు కాదు, బాధ్యత, కర్తవ్యం అని పేర్కొన్నాడు. జొనాథన్ మ్యాహ్యూ అనే ఆయన అన్యాయ పాలన ధిక్కరించడం, తిరుగుబాటు చేయడం ప్రజల హక్కు కాదు, బాధ్యత, కర్తవ్యం అని ఈ జొనాథన్ మ్యాహ్యూ పేర్కోవడం జరిగింది. జాన్ వైస్ ఈయన పేర్కొన్నాడంటే మానవులంతా సమానులు, ఈ సమానత్వం ప్రతిఫలించే ప్రజాస్వామ్యమే క్రీస్తు నిర్దేశించిన ప్రభుత్వం అని పేర్కొన్నాడు. జాన్ వైస్ అనే ఆయన మానవులంతా సమానులని, ఈ సమానత్వం ప్రతిఫలించే ప్రజాస్వామ్యమే క్రీస్తు నిర్దేశించిన ప్రభుత్వం అని పేర్కోవడం జరిగింది. తర్వాత ప్యాట్రిక్ హెన్రీ ఈయన ఏం పేర్కొన్నాడు అంటే నిరంకుశంగా ప్రవర్తిస్తే సీజర్ చక్రవర్తికి మొదటి చార్లెస్కు పట్టిన గతే 3వ జార్జికి కూడా పడుతుంది అని హెచ్చరించడం జరిగింది. ప్యాట్రిక్ హెన్రీ అనే ఆయన 3వ జార్జిని హెచ్చరించాడు. ఏమని? నిరంకుశంగా ప్రవర్తిస్తే సీజర్ చక్రవర్తికి మొదటి చార్లెస్కు పట్టిన గతే పడుతుంది అని హెచ్చరించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఫ్రెంచ్ విప్లవం గురించి నేర్చుకుందాం అకాడమీ లెవెల్లో. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.